అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకులు బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. గొలుగొండ మండలంలోని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో గల 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి రానున్న స్థానిక సంస్థ మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే కూటమి నాయకుల బలపరిచే అభ్యర్థుల గెలిపే లక్ష్యంతో ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ గ్రామాలలో మున్సిపాలిటీలలో కష్టపడి పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షులు గండెం దొరబాబు, నర్సీపట్నం మార్కెట్ కమిటీ డాక్టర్ సలహదుల దేవి ప్రసాద్, పిఎస్ఎస్ డైరెక్టర్ రేగుబల్ల శివ, గోలుగొండ మండల జనసేన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో ఏదైతే అభ్యర్థులు బీఫామ్ ఇస్తారో, ఏదైతే మున్సిపాలిటీ, మండల పరిషత్తు, స్థానిక సర్పంచులు ఇవన్నీ కూడా ఏదైతే మన గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 21 సీటు ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్తో గెలిచామో, 2 పార్లమెంట్ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా అధ్యక్ష వారి అడుగుజాడల్లో ఏదైతే కూటమి తరపున టికెట్స్ ఇస్తామో వాళ్ళందరం కూడా గెలిపే దశగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ కూడా గెలిపే దశగా ఇప్పటి నుంచే మేము గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ లెవెల్లో కూడా ముందుకు తీసుకెళ్ళి కార్యకర్తలందరినీ కూడా సమితం చేసి జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచే విధంగా ఇప్పటి నుంచే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా 3 పార్టీల నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా ఆ అభ్యర్థుల గెలుపుతో పాటు మా అభ్యర్థుల గెలుపు కూడా ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేసి రేపు 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తామని చెప్పి